నా మొగుడు రౌడీ పార్ట్ 45. మీ వయసు ఎంత అని అమాయకంగా అడిగేస్తుంది. 20 అంటూ సాగదీస్తూ చెప్తుంది. సోనాక్షి కళ్ళు చెరడేసి అంత అయిపోతూ ఉంటాయి. 29 మొన్నే దాటేసి 30 వచ్చాయి అంటాడు సూర్య. వేళ్ల మీద లెక్కలు వేసుకొని ఇద్దరి వయసు తేడా చూసి మీరు చాలా పెద్దవారు అంటుంది సోన. అవునా, ఎంత పెద్దవాడిని? 10 వేళ్ళు చూపించి కాళ్ళు పైకి ఎత్తి అమాయకంగా 2 వేళ్ళు ముడిచి చూపిస్తుంది. అదేంటి, 12 కదా, కాళ్ళు వేళ్ళు 2 చూపించాను. నీ పాదాలు భలే ముద్దుగా ఉన్నాయే, ఏది చూడనివ్వు అని సూర్య నవ్వుని దాస్తూ అడిగేసరికి తనేం చేసిందో గుర్తుకు వచ్చి భయంతో నోటిని 2 చేతులతో మూసేసుకుంటుంది. ఏమయ్యింది? ఏం లేదు అని వెళ్ళిపోతున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపి తన మీదకి లాక్కుంటాడు. బెదురు కళ్ళతో చూస్తున్న ఆమె కళ్ళపై ముద్దు పెట్టి, భయపడకు, నా వయసు కూడా ఎక్కువేం కాదు, ఈ మధ్య 25 వచ్చాయి, కానీ కాఫీ ఎక్కడ పడింది? చూస్తే ఇలా వదిలేసి వెళ్తున్నావా? ఎక్కడ పడింది? కాలిందా? చూపించండి అని కన్నీళ్లతో అడుగుతుంది సోనాక్షి. కాళ్ళ మధ్య పడింది అని ఆపుకోలేని నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకొని చెప్తాడు. కాళ్ళ మధ్యన? అయ్యో, ఏది చూడనివ్వండి అని సూర్య కాళ్ళ మధ్య చెయ్యి పట్టి చేతికి తగిలిన కొత్త రకం ఆయన స్పర్శకి ఇంకో అరుపు అరిచేస్తుంది. ఈసారి ఆమె అరుపు గమనించిన సూర్య ఆమె అరుపు బయటకు రాకుండా తన పెదాలతో ఆపేస్తాడు. ఏం చేసినా కళ్ళు పెద్దవి చేసి ఉండిపోయిన ఆమె తీరు ముద్దుగా అనిపిస్తుంటే ఆమె పెదవుల్ని గట్టిగా కొరికేస్తాడు. నొప్పి వస్తుంది అని కన్నీళ్లతో ఉంటుంది. ఫస్ట్ నొప్పి అనిపిస్తుంది, రాను రాను అలవాటైపోతుంది. అవును, నొప్పి వస్తుంటే అమ్మ అనకుండా ఏవండి అంటావేంటి? తనపై ఉన్న ఆమెను మాటల్లో పెట్టేసి తన స్పర్శని అలవాటు చేస్తాడు సూర్య. పెళ్ళయ్యాక అన్నీ భర్తే అని మా నాయనమ్మ చెప్పింది. మరి మీనా కోసం వదిలేస్తావన్నావు. అక్క పర్మిషన్ ఇస్తే ఇప్పుడు కూడా సిద్ధమే. సరే, మీనా పర్మిషన్ ఇచ్చి నిన్ను వెళ్ళిపోమని అంటే వెళ్ళిపోతావా? తర్వాత నీ జీవితం ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? చిచి, మీరే నా దేవుడు, మిమ్మల్ని కాదని నా జోలికి ఎవరిని రానివ్వను. మరి ఏం చేస్తావు? మీ ఫోటో ఒకటి దగ్గర పెట్టుకొని జీవితాంతం బ్రతికేస్తాను. డబ్బులు కావాలి అంటే అయ్య కూడా పనికి వెళ్తాను. నువ్వు అలా చేస్తే నన్ను చెడ్డవాడిని అంటారు. అయితే పస్తులైనా ఉంటాను, కానీ మీకు మాట రానివ్వను. నేను చచ్చిపోతే నేను కూడా వచ్చేస్తాను అని కన్నీళ్లతో అంటుంది. దీన్ని ప్రేమ అంటారు. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు సోనా అని ఆమె నుదుటి మీద తన నుదుటితో తాకి నవ్వుతూ చెప్తాడు సూర్య. ఏమో, నాకు అవన్నీ తెలియదు. మీరు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని బెంగగా అతని గుండెలపై వాలిపోతుంది. సరే, మాట్లాడను అని ఆమెను గట్టిగా హక్ చేసుకొని, అవును, ఎందుకు వచ్చావు నా రూమ్లోకి? కాఫీ పట్టుకొని వచ్చాను. అవును, మర్చిపోయా, మిమ్మల్ని ఎవరో పిలిచారంట, అక్క చెప్పమని చెప్పింది అని భయంగా చూస్తుంది. మళ్ళీ భయమా? ఓఫ్, వెళ్ళి మళ్ళీ కాఫీ చేయి, నేను కిందకు వస్తాను అని ఆమెని విడిచిపెట్టింది. పాపం తుర్రు పెట్టలాగా కిందకు వెళ్ళిపోతుంది. సూర్య చెప్పునట్టుగానే ఇద్దరు రాజుకు తగ్గ భార్యలుగా రెడీ అవుతారు. కాకపోతే సోనాక్షిని ఆ గెటప్లోకి తీసుకురావడానికి మీనాక్షి తలప్రాణం తోకకి వచ్చేస్తుంది. మీనా, రెడీ అయ్యారా? తన పంచ షర్ట్ సర్దుకొని వస్తూ అడుగుతాడు సూర్య. వస్తున్నాం సూర్య గారు అని లక్ష్మీ దావిల్లా రెడీ అయిన మీనాక్షి సోనాక్షి ఇద్దరు బయటికి వస్తారు. అదే సమయానికి మీ సోనాక్షి పుట్టింటి వారు మీనాక్షి పుట్టింటి తరపున గోవర్ధన్ గారు అక్కడికి వస్తారు. సోనాక్షి సొంత తమ్ముడైన శకుని కూడా వస్తాడు. వచ్చినప్పటి నుండి గోకులాని పద్మాని కామ చూపులతో తినేస్తూ ఉంటాడు. గోవర్ధన్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలోనే ఆఫ్ సారీని నడుం కనిపించేలా పెట్టి జుంకీలు సర్దుకుంటూ మెట్లు దిగుతున్న గోకులాన్ని చూసి అలా నిలబడి దేవకన్యను చూసినట్టు చూస్తూ ఉండిపోతాడు. అరే బావా, ఎప్పుడు వచ్చావు అని సూర్య కదపటంతో ఈ లోకంలోకి వస్తాడు గోవర్ధన్. హా బావా, ఇప్పుడే అని మధ్యలో గోకులను చూస్తూ ఉంటాడు. కానీ ఆమె అసలు అతని వైపు చూడను కూడా చూడదు.
పద్దు పదవే, మనం ముందు పోదాం గుడికి. ఆ సూరిగాడు నా కోసం వెయిటింగ్ అని గోవర్ధన్కి మాత్రమే వినిపించేలా పక్క నుండి వెళ్తూ అంటుంది గోకుల. అది విన్న గోవర్ధన్, బావా నేను ఊరు చూసి గుడి దగ్గరికి వచ్చేస్తాను అని గోకులని ఫాలో చేస్తాడు. ఇద్దరు భార్యలు సమేతంగా కులదైవం అయిన రుద్రుని దర్శనం చేసుకుని ఇద్దరి పాపిట్లో కుంకుమ దిద్ది ఇద్దరిని తన భార్యగా అనౌన్స్ చేస్తాడు సూర్య. ఊరంతా రాజుకి ఇద్దరు భార్యలు అంటే గొప్పగా ఊహించుకుంటూ ఉండగానే మీనా సోనాలు ఇద్దరు ఒకరిని ఒకరు తమ ఎదురుగానే చిరునవ్వుతో ఒప్పుకోవటంతో ఆ జంటని అబ్బురంగా చూస్తారు. ఇద్దరు మహాలక్ష్మిలా ఉన్న మీనా సోనాన్ని చూసి ఊరంతా పండగ వాతావరణం నెలకొని భోజనాలకు ఏర్పాటు చేసేస్తారు. ప్రతి ఏటా పెట్టినట్లే ఈ ఆట కూడా కొత్త కోడళ్లతో ఊరంతా బట్టలు, నెలకు సరిపడా పప్పులు, బియ్యం, కూరగాయలు పంచుతారు. మహల్ వంశస్థులు ఇచ్చినవన్నీ అందుకొని చల్లని దీవెనలు అందిస్తూ ఉన్న ఊరందరూ దీవెనలు రానున్న తరానికి కవచంగా మారుతాయి. గోకుల పద్మిని తీసుకొని ముందు వెళ్ళిపోయిన దారిలో తన స్నేహితురాలు కనిపించటంతో అక్కను వదిలి ఫ్రెండ్స్తో సైడ్ అయిపోతుంది పద్మ. ఒంటరిగా ఆడుతూ పాడుతూ గుడికి చేరిన గోకుల ముందు నిలబడి ఏంటి ఆ ఎక్స్పోజింగ్ అని అడుగుతాడు గోవర్ధన్. మా ఊరి సూరిగాడి కోసం. ఒరేయ్ సూరిగా, ఏడున్నావురా? నీ కోసం ఇట్టా రెడీ అయి వచ్చాను అని ఆ ప్రాంత యాసలో మాట్లాడి గోవర్ధన్ని ఉడికిస్తుంది గోకుల. ఏయ్ ఎవడు ఆ సూరిగాడు? నేను అడుగుతుంటే సమాధానం చెప్పవి ఏంటి? మీరు ఎవరండి? ఊరిలో కొత్తగా కనిపిస్తున్నారు. అవునవును, కొత్తగా కనిపిస్తాను. ఈ మధ్య బాగా బలుపు పెరిగింది కదా నీకు. ఏదైనా అనుకోండి, మా ఊరు నా ఇష్టం, నా బలుపు. గోకుల, నా మనసు ఏంటో నీకు తెలుసు కదా అని ఆమె నడుం పట్టి చెట్టుగా ఆనించి ఆమెను బ్లాక్ చేసి అడుగుతాడు గోవర్ధన్. మీరెవరో తెలియదు అంటే మీ మనసులో ఏం ఉందో ఎలా తెలుస్తుందండి? గోకుల, నువ్వంటే నాకు ఇష్టం అని నీకు తెలియదా? నాకు చెప్పారా మీరు? చెప్పలేదు కానీ కానీ ఇంట్లో పరిస్థితులు బాగోక మీనాని యాక్సెప్ట్ చేయకపోతే ఇక నన్నేం ఒప్పుకుంటారు అనే భయం వల్ల నీ మనసులో మాట చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పినట్లు? మీనా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కదా. వాళ్ళ కోసం నన్ను వదిలేయాలి అనుకున్నారు. ఫ్యూచర్లో చెల్లి కోసం నన్ను వదిలేయరు అని నమ్మకం ఏంటి? గోకుల భార్యని వదిలేసేవాడిలా కనిపిస్తున్నానా? నాకు నమ్మకం కుదిరే వరకు నేను ఎవరిని ట్రస్ట్ చేయలేను అని భుజాలు ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుంది గోకుల. వెళ్తున్న ఆమెనే చూసి నువ్వు నన్ను వదిలే రకమా, నన్ను ఊపిరి తీసుకొనిచ్చే రకమా అని అనుకుంటూ ఆమె వెనకే గుడి లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి మీనా సోనా బట్టలు పంచి భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. బెడ్ రెస్ట్గా ఆనుకొని కూర్చున్న మీనాక్షి కాళ్ళని ఒడిలో పెట్టుకొని ప్రస్తేసు సూర్యాన్ని కూర్చుని ఉంటే గోరువెచ్చని నూనె గిన్నె పట్టుకొని పక్కన ఇబ్బందిగా నిలబడుతుంది సోన. ఆమె ఇబ్బంది నిన్నటి రోజున సూర్య మీద పడ్డాను అనే గిల్టీనెస్ అన్నమాట. గుడి నుండి రాగానే అలసి కాళ్ళు పట్టుకుని బెడ్పై వాలిపోయిన మీనాక్షిని చూసి సోనాక్షి వెళ్ళి ఆయిల్ వేడి చేసి తెస్తే మీనా కండిషన్ చూసి ఆమె కాళ్ళు ఒడిలో పెట్టేసుకొని సోనా వైపు చూసి దగ్గరికి రమ్మంటాడు సూర్య. కావాలని ఆమెను ఆ రూమ్లో ఉంచుతాడు సూర్య. తమ ఇద్దరితో అన్యోన్యత చూసి ఆమెలో ఈర్ష్య కలగకుండా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉందని తెలియచేయటానికి. నిజానికి ఆమె అలాంటిది కాదని తెలుసు, కానీ ముందు జాగ్రత్త, ఆమె మనసు పొల్యూట్ అవ్వకుండా ఉండటానికి అలా చేస్తాడు సూర్య. మీనాక్షి మెల్లిగా నిద్రలోకి జారుకుంటే ఆమె పాదాలను శుతిమెత్తగా మసాజ్ చేస్తూ సూర్య పైన సోనా చూపు ఉంటుంది. ఏంటి ఆ చూపు? ఆమె వైపు చూడకుండానే సూర్య అడుగుతూ ఉంటే ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది సోనా. ఎవరైనా అన్నారేమో అని. నేను అడిగింది నిన్నే, ఎందుకు తినేసేలా చూస్తావు? నేనా? నువ్వే. అయ్యో మామూలుగా చూశానండి అంతే, అదే ఎందుకు? చూడటం కూడా తప్పేనా అండి? కాఫీ తీసుకొనిరా అని సోనా ఎదురుగానే మీనాక్షి నుదుటిపై గాఢంగా ముద్దు పెట్టి ఆమె పెదవులపై కిస్ ఇస్తాడు. అది చూసి కళ్ళు మూసేసుకున్న సోనాని చూసి చిన్నగా నవ్వుకొని నీకు కావాలా అని ఆమె చెవి దగ్గర పెదవి నిలిపి హస్కీ వాయిస్తో అడుగుతాడు సూర్య.
వద్దు అని టెన్షన్గా అక్కడి నుండి పారిపోతుంది మీనాక్షి. ఊరి వాళ్ళతో పరిచయాలు అయిపోయిన మరో 2 రోజులు గోవర్ధన్ శకుని మహల్లోనే ఉంటారు. సూర్య మాట మేరకు గోవర్ధన్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉండటంతో ఆ బిజీలో రూమ్ నుండి బయటకు పెద్దగా రాడు. కానీ శకుని మాత్రం ఇల్లంతా తిరుగుతూ ఎక్కడ ఏ డబ్బు దొరుకుతుందా, ఏ వస్తువు అమ్మేసి అనుమానం రాకుండా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఈ ఇంటికి మనమే రాజు అవ్వాలి అంటే సూర్య బావకి వారసులుగా నా సొంత మేనల్లుడే ఉండాలి. అల్లుడు అప్పుడు సూర్యాన్ని లేపేసి ఆ మేనల్లుని గుప్పెట్లో పెట్టుకుని ఈ మహల్కి రాజవైభవగాలు అనుభవించవచ్చు అని కలలకంటూ పథకాలు రచిస్తూ ఉంటాడు 15 ఏళ్ల శకుని. ఆ పథకంలో ఓ భాగమే మీనాక్షి కడుపులో పిండం చంపేయాలి అనుకోవటం. మీనాక్షి ఎక్కువ కిచెన్లోనే కనిపించడంతో పనిలో పనిగా కిచెన్ డోర్ దగ్గర ఆయిల్ వేసేసి ఊరి మీద తిరగడానికి పోతాడు. కానీ అతనికేం తెలుసు, ఆ పోసిన ఆయిల్ వాడి చావుని రాసిపెట్టి ప్రాణి భూమి మీదకి రాబోయే ప్రక్రియ నాంది పలికాడు అని. శకుని ఆయిల్ వేసి బయటకు వెళ్ళిపోయాక తన రూమ్లో ఉండే మీనా టీ తాగాలి అనిపించి కిచెన్లోకి వస్తూ ఉంటుంది. సోనాక్షి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఈలోపు సూర్య అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో మీనాక్షి ఆయిల్పై కాలు వేసి జారి కింద పడిపోతున్న లాస్ట్ సెకండ్లో మీనా అంటూ పరుగున వచ్చి ఆమెను 2 చేతుల్లోకి తీసుకుంటాడు. సూర్య అరుపులకి చేతిలో గెరటి వదిలేసి వెనక్కి తిరిగి చూసిన సోన మీనా పడిపోవటం చూసి అక్క అంటూ కంగారుగా దగ్గరకు వెళ్తుంది. మీనాక్షి కిందకు దింపి ఫట్మని సోనాక్షి చెంపపై కొట్టేస్తాడు సూర్య. ఆమె వెళ్ళి గ్యాస్ కట్టు మీద పడిపోవడంతో నుదురికి దెబ్బ తగులుతుంది. సూర్య గారు అని మీనా, బావా అని గోవర్ధన్ ఒకేసారి సూర్యపై అరిచేస్తారు ఆమెను కొట్టినందుకు. వంటగదిలో నువ్వు మీనా మాత్రమే ఉంటారు. తను ఈరోజు ఇటువైపే రాలేదు. ఆయిల్ ఇంకెవరు వేస్తారు? కింద పడినప్పుడు చూసి క్లీన్ చేయాలి అని తెలియదా? లేదంటే కావాలనే అలా వదిలేస్తావా అని వాళ్ళ అరుపులు లెక్క చేయక ఇంకా గట్టిగా సోనాపై అరిచేస్తాడు సూర్య. అతను కొట్టిన దెబ్బ కంటే అన్న మాటలే సూదుల్లా గుచ్చుకుంటుంటే తల నేలకి దించేసి కన్నీళ్లు రాలిస్తూ ఉంటుంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు సోనాక్షి. అందరూ అరుపులు వినిపించి లోపల ఉన్న సీత గారు, బయట నుండి వచ్చిన ప్రతాప్ గారు కూడా జరిగింది తెలుసుకొని ఫస్ట్ సూర్యనే తిడతారు. సోనా, నువ్వు లోపలికి వెళ్ళు అని మీనాక్షిని సీరియస్గా చెప్పేసరికి ఆమె తల వంచుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏంటి సూర్య గారు దానిపై అలా అరిచేస్తారు? సోనా కావాలని వేసే అమ్మాయి కాదు అని మనకు తెలుసు కదా. ఎలాగో పడింది, దానికి సోనాని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అన్నయ్య, మన సిటీకి వెళ్ళాలి, రెడీ అవ్వు. అత్తయ్య గారు, మావయ్య గారు సోనాని ఒంటరిగా వదలకండి అని చెప్పి సూర్య వైపు చూడకుండా వెళ్ళిపోతుంది. మీనా ఆగు, నేను తీసుకువెళ్తాను అని ఆమె వెనకే వెళ్తూ అడుగుతాడు సూర్య. అవసరం లేదు, నేను స్కానింగ్ టెస్టు అన్నీ చేయించుకొని రేపు సాయంత్రంగా వస్తాను. అప్పటి వరకు నాతో మాట్లాడకండి, వీలైతే సోనాని పట్టించుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా. వెళ్తూ తోడుగా గోకులాన్ని సిటీకి చూపిస్తాను అని పద్మాని తీసుకొని వెళ్ళిపోతుంది మీనాక్షి. వెళ్తున్న మీనా కారు వైపు చూస్తూ పొలాల వైపు వెళ్ళిపోతాడు. కానీ సోనా కోసం వెళ్ళడు సూర్య. కారణం అతను ఉన్న కోపంలో సోనాపై ఇంకా అరిచేస్తాడేమో. సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం అనుకుని వెళ్ళిపోతాడు. సోనాక్షి తన గదిలో లాక్ చేసుకుని ఉండటంతో ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. మీనాక్షి వెళ్ళమంటే రూమ్లోకి వెళ్ళిన సోనాక్షి మాత్రం సాయంత్రం అయినా బయటికి రాదు. సీతగారు 2-3 సార్లు తలుపు కొట్టి చూసి ఆమె తీయకపోయేసరికి పడుకుందేమో అని వాళ్ళు మటుకు తినేసి రూమ్లోకి వెళ్ళిపోయేవారు. పొలాల వెంట నడుస్తూ తన ఆలోచనలు పరుగుల నుండి నడకగా మార్చగా అప్పుడు సూర్య ఆలోచనలకు తలుక్కుని వచ్చి మెరుస్తుంది సోనాక్షి. సోనా ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనుకుంటూ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. అన్ని గదుల్లో లైట్స్ ఉంటాయి, కానీ సోనాక్షి రూమ్ డోర్ మాత్రం తెరిచి ఉండదు. సోనా అని గట్టిగా పిలిచిన సూర్య పిలుపు మహల్ అంతా వినిపిస్తుంది, కానీ సోనాక్షి బయటికి రాదు. సూర్య, ఈవేళ సోనా బయటకు రాలేదు, పడుకుందేమో అనుకుని 2 సార్లు చూశాను, కానీ తలుపు తీయలేదు. నేను కూడా కబురు పెట్టేద్దామా అని అనుకున్నాను. నేను చూశాను. అమ్మ, మీరు రెస్ట్ తీసుకోండి, సోనా చూసుకుంటుంది మిగిలినవి అని సోనాక్షి రూమ్ ఓపెన్ చేస్తాడు సూర్య. కానీ అది ఎంతకీ ఓపెన్ అవ్వదు. వెంటనే తన దగ్గర ఉన్న తాళాల గుత్తి నుండి ఆ గది తాళం తీసి ఓపెన్ చేస్తాడు సూర్య.
గది అంతా చీకటిగా ఉండటంతో లైట్ వేసి సోనా కోసం చూడగా ఆమె ఒక మూలన కూర్చుని ఏడ్చి ఏడ్చి ఉందేమో. ఎక్కిలి పెడుతూ మోకాలపై తల పెట్టుకుని ఉంటుంది. సోనా అని మెల్లిగా పిలుస్తూ ఆమె ముందు మోకాలపై కూర్చుని ఆమె తలపై చెయ్యి వేస్తాడు సూర్య. వెంటనే తల ఎత్తి ఇంకా దగ్గరకు ముడుచుకుపోతుంది. సోనా, సోనా, నేనే. ఎందుకు భయపడుతున్నావు? మళ్ళీ కొట్టడానికి వచ్చారా? నేనే నూనె వెయ్యలేదు అని కన్నీళ్లతో అంటుంది. సరే, నేను అక్క గర్భాన్ని పోగొట్టడానికి చూడలేదు. నేను ఏది కావాలని చెయ్యలేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను అని ఆ నిందలు భరించలేక చిన్నపిల్లలా ఏడుస్తూ చెప్తున్న ఆమెను చూసి నోట మాట రాదు అతనికి. కోపంలోని తనంత తప్పు చేశాడో అప్పుడు కానీ అర్థం కాదు. సోనా, నువ్వేం కావాలని చెయ్యలేదు, నేను నమ్ముతున్నాను, ఏడవకు అంటూ ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని ఎంత చెప్తున్నా కూడా ఆమె ఏడుస్తూ, ఆయన నాదే తప్పు, నేను చూడాల్సింది, చూసి తుడిచేయాల్సింది అని తన చెంపలపై తానే కొట్టుకుంటూ డిప్రెస్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. ఆమెను ఎలా బయటకు తీసుకురావాలో సూర్యకి అర్థం కాదు. వెంటనే రూమ్ డోర్ లాక్ చేసి ఆమెను అమంతా తన కౌగుల్లోకి లాక్కొని ఆమె పెదవులు అందుకొని ఆమె చెంప నెమురుతాడు. అతను ముద్దు పెడుతూ ఉన్న గ్రహించలేనంతగా డిప్రెస్ అయిపోయిన ఆమెను చూసి సూర్యకి భయం వేస్తుంటే ఆమెను తన సొంతం చేసుకొని తన ప్రేమ చూపించడం ఒక్కటే మార్గం అనిపిస్తుంది ఆ క్షణం. వెంటనే ఆమెను బెడ్ మీదకు చేర్చి ఆమె ముఖంపై నుండి మొదలు తనవంతా ముద్దులు పెడుతూ మెల్లిమెల్లిగా ఆమెను వ్యవస్థగా మార్చి ఆమెలో ఏకమై సొంతం చేసుకుంటాడు సూర్య. ఆ రోజుతో మీనాక్షితో పాటు సోనాక్షి కూడా సూర్య ప్రతాప్ రుద్రకి పూర్తి భార్యగా మారిపోతుంది. బయటకు వెళ్ళి వచ్చిన శకుని ఇల్లంతా పరిశీలించి ఎలాంటి గొడవ లేదు అని ప్లాన్ ఫెయిల్ అయ్యింది అని అర్థమే. తను ఇంకా అక్కడ ఉంటే బాగోదు అని ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లవారుజామున 4 గంటలు సమయం. ప్రతిరోజులాగే ఆమె రెగ్యులర్ టైంకి మెలుగు వచ్చేస్తుంది సోనాక్షికి. కళ్ళు తెరిచి చూసిన ఆమె ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకపోవడంతో చెదిరిన దుప్పటి లాక్కొని సూర్య వైపు చూస్తుంది. ఆమెను గట్టిగా తన చేతుల్లోనే బంధించి ఆదమర్చి నిద్రపోతూ కనిపిస్తాడు సూర్య. ఏం జరిగిందో అర్థం కానంత చిన్నపిల్ల కాదు ఆమె. సూర్యకి తనకి మధ్య భార్యాభర్తల బంధం మొదలైపోయింది అని అర్థమవుతుంది. కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు ఆమెకు. రాత్రి బాధలో సూర్య తాకిడి తెలియలేదు. కానీ తెల్లవారేసరికి ఆమె ఒళ్ళంతా పచ్చిగా అయిపోతుంది. సూర్య కగులో ఉన్న ఆమె విడిపించుకొని లేవాలి అని చూసినా కానీ సోనా, ఇంకా చీకటిగానే ఉంది, బయట పడుకో అని సీరియస్గా చెప్పి ఆమెను కదలనివ్వడు సూర్య. నాకు పని ఉంది. ఏం పని? ఇంటి పని, వంట పని. నీకు గుర్తు రాలేదా? ఏడుస్తూ అన్నీ మర్చిపోయావు కదా. ఇక నుండి అలాగే ఉండు. నువ్వు ఏ పని చెయ్యొద్దు. రాత్రి మీ మాటలు బాధగా అనిపించాయండి, అందుకే మర్చిపోయాను. నేను ఆవేశంలో అనేసాను, కానీ నువ్వంటే నిజంగా కోపం కాదు సోనాలు అంటూ ఆమె ఒక్క పట్టుకుని లాగుతాడు సూర్య. నేను చేయలేదు, అసలు ఆ నూనె ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటున్న సోనా పెదవులపై వేలి పెట్టి, నేను చూసుకుంటాను ఆ సంగతి. ఇప్పుడు నా సంగతి మరోసారి చూస్తావా అని చేతిని ఆమె నడుం మీదకి చేరుస్తాడు. నాకు భయంగా ఉంది అని సూర్య చేతిపై చెయ్యి వేస్తుంది. ఎందుకు భయం? అది నాకు శరీరం అంతా పచ్చిగా అనిపిస్తుంది. ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది ఏమో అని. మరి పని చేస్తా అని సిద్ధమయ్యావు, ఇలానే చేస్తావా? అవును అన్నట్టు తల ఊపుతుంది సోనాక్షి. ఇక నుండి ఏ పని చెయ్యొద్దు నువ్వు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు నేను రాను. డాక్టర్ కూడా భయమా? అవును అన్నట్టు తల ఊపుతుంది సోనా. పోనీ సిటీ చూడటానికి వస్తావా? నేనా? నాకెందుకండి అవన్నీ, ఇక్కడే మగ్గిపోతావా? రేపు వెళ్తున్నాం. ఎందుకండి? అత్తయ్య గారు మావయ్య గారు ఒక్కరే అయిపోతారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు రెడీగా ఉండు, ప్రస్తుతం పడుకో అని ఆమెను జోకొట్టి నిద్రపోయేలా చేస్తాడు. నెక్స్ట్ డే ఆమెను తీసుకొని మీనాక్షి వెళ్ళే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు సూర్య. పీకిపోయిన సోనా మొహం చూసి ఏమైంది, మళ్ళీ కొట్టేశారా సూర్య గారు అని సీరియస్గా అడుగుతుంది మీనాక్షి. లేదక్క, ఆయన అది అంటూ చెప్పలేక చేతులు నలుపుకుంటుంది సోనా. ఎప్పుడు కొట్టి హింసించేవాడిని అన్నట్టు మాట్లాడుకు మీనా. నిన్న మీరు వెళ్ళాక నేను కూడా బయటకు వెళ్ళి ఈవినింగ్ వచ్చాను అని నేను జరిగిన కలయితో సహా అన్నీ చెప్తాడు సూర్య. అవునా, ఇంత మంచి వాత చెప్పడానికి నలుగుతావేంటే? పద డాక్టర్కి నేను చూపిస్తాను అని సోనాని తీసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది మీనా.
ప్రిస్క్రిప్షన్తో వచ్చిన మీనాని ఉద్దేశించి, సోనాకి జ్వరం కూడా ఉంది. మీనా, చెప్పావా లేదా? సోనాని పట్టుకుంటూ అడుగుతాడు సూర్య. చెప్పాను, కానీ ముందు దాన్ని ఎత్తుకోండి, పడిపోయేలా ఉంది అని మీనాక్షి చెకప్ కోసం వెళ్ళిపోతుంది. ఆమె వచ్చేలోపే సోనాకి జ్యూస్ తాగించి విజిటింగ్ చైర్లో కూర్చోబెట్టి మీనా కోసం చూస్తూ ఉండగా అక్కడ సూర్యకి మాలిక్ శకుని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. సోనాలిని వదిలి వెళ్ళలేక అక్కడే కూర్చొని ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు సూర్య. శకుని దొంగతనంగా అమ్మే వస్తువులు అతనికి మత్తు సరఫరా చేసేది మాలిక్ని. ఓ మధ్యవర్తి ద్వారా మాలిక్ శకుని పరిచయం అయినా కానీ రెండు ఒకే జాతి కుక్కలు కావడంతో బాగా కలిసిపోతారు. సూర్య గారు వెళ్దామని మీనాక్షి కదపటంతో వెళ్దాం, కానీ మీ అన్న మా చెల్లెయి ఎక్కడ అని వెటకారంగా అడుగుతాడు సూర్య. ప్రేమ పక్షులు సిటీ చూడటానికి వెళ్ళారేమో, నువ్వు ఒక్కదానివే వచ్చావా? లేదు, పద్మ కూడా వచ్చింది. ఏది? ఎక్కడే ఉండాలి అని చుట్టూ చూసేలోపే ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ వడివడిగా నడుచుకుంటూ వస్తుంది పద్మ. పద్మ, ఎక్కడికి వెళ్ళావు అని మీనాక్షి అనుమానంగా అడుగుతుంటే, వాష్రూమ్కి వదిన, అక్కడ మగవాళ్ళు ఉండేసరికి కంగారుగా వచ్చేశాను అని చెప్తుంది పద్మ. సరే రండి వెళ్దాం అని సోనా వంక చూసేసరికి ఆమె నడిచేదానిలో కనిపించక రెండు చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు సూర్య. అందరూ కలిసి ఫ్లాట్కి వెళ్ళేసరికి ఇష్టం లేనట్టు నటించే గోకులాన్ని షికారుకు తీసుకువెళ్ళి అదే సమయానికి వస్తాడు గోవర్ధన్. ఎక్కడికి వెళ్ళారు బావా? సూర్య అడిగిన దానికి తడబడుతూ, మీ చెల్లి ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళాను బావా అని చెప్పి గోకుల కోపానికి బలి అవుతాడు. ఎవరూ చూడకుండా గోవర్ధన్కి తొడపాసం పెట్టేసి ముందు తానే లోపలికి వెళ్ళిపోతుంది గోకుల. బావ, ఎక్కడికైనా వెళ్దామా? మళ్ళీ మీట్ అవ్వడం అంటే అవుతుందో లేదో? ఎందుకు అవ్వదు? అయినా సరే పద, నేను ఒక చోటికి తీసుకువెళ్తాను. 1 గంట అయ్యాక. సోనా హెల్త్ బాగాలేదు. సరే బావా, హాయ్ పద్మ అంటూ ఇబ్బందిగా తిరుగుతున్న ఆమెతో మాటలు కలుపుతాడు గోవర్ధన్. మొదట్లో ఇబ్బంది పడిన కాసేపటికి బావగారు అంటూ చలాకీగా మారిపోయిన పద్మ గోవర్ధన్ బాండింగ్ చూసి లోపల పెనం మాడబెట్టేసుకుంది గోతుల. ఆమె ఏజ్ కూడా సుమారు 17 మాత్రమే ఉంటాయి. గోకుల కంటే 5 ఏళ్ళు చిన్నది పద్మ. ఆమెను చూసి మనసులోనే నవ్వుకుంటూ గోకులాన్ని ఇష్టపడుతున్నట్టు డైరెక్ట్గా పద్మకే ఫస్ట్ చెప్తాడు గోవర్ధన్. బావగారు, అక్క కూడా మీరంటే ఇష్టమేమో అని అనుమానంగా ఉంది. అనుమానం ఎందుకురా? అదే నిజం. కాకపోతే చెప్పకుండా ట్రైనింగ్కి వెళ్ళిపోయాను అని కోపం, అంతే. ఇప్పుడు ఆయన చెప్పేయండి, టైం చూసుకొని చెప్తాను అంటూ ఇద్దరు మాటల్లో పడితే అప్పటికే సోనాని తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెడతాడు సూర్య. సూర్య గారు, దానికి ఈ పాలు తాగించండి, ఉదయం నుండి ఏమీ తాగి ఉండదు అని పాల గ్లాస్ పట్టుకొని చూస్తుంది మీనా ఇలా రా అని బెడ్పై కూర్చొని తన దగ్గరకు పిలుస్తాడు సూర్య. ఆమె రాగానే ఆమె కడుపుకి తల ఆనించి ముద్దు పెట్టి, మిస్ అవుతున్నారా అని డల్గా అంటాడు సూర్య. దేనికి మిస్ అవుతున్నారు? మీతోనే ఉంటున్నా కదా, నీకు తెలియదా? నాకు మీరు ఇద్దరూ కావాలరా. ఇద్దరు 2 కళ్ళు అయిపోయారు. నీతో పాటు సోన కూడా నా ప్రాణం అయిపోయింది. అర్థమయ్యింది. అది కూడా మిమ్మల్ని ప్రాణం అనుకొని బ్రతుకుతుంది. అచ్చం నీలాగే అనిపిస్తుంది నాకు. అయితే ఏంటి ఇప్పుడు? నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోకురా. నేను ఎక్కడికి వెళ్తాను సూర్య గారు? నా ప్రాణం ఉన్నంత వరకు మీ ఉనికి వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్. థ్యాంక్స్ రా. నీతో మాట్లాడితే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నాకు మిమ్మల్ని తలుచుకోగానే వస్తుంది అని సూర్య గుండెల్లో ఒదిగిపోతుంది మోనా. నాకు బాగాలేదు, 2 రోజులు రెస్ట్ కావాలి. అక్క, నువ్వెందుకు ఆయనకి ప్రేమని పంచకూడదు? నేను ఆ డాక్టర్ అమ్మని అడిగాను, మీరు కలవచ్చు అని చెప్పింది అని మెల్లిగా లేచి కూర్చుంటూ చెప్తుంది సోనాక్షి. ఆమె భుజం పట్టి లేపి తనకేసి అదుముకుంటూ, మీనాతో ఉంటే నీకు ఓకేనా అని నవ్వును దాస్తూ అడుగుతాడు సూర్య. ఓకే అన్నట్టు తల ఊపుతుంది. నిజంగా నేను నైట్ నీతో ఎలా ఉన్నానో తనతో కూడా అలానే ఉంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. అక్క కోసం ఒప్పుకుంటాను. అక్క ఫేస్లో ఎవరైనా ఉంటే ఇచ్చేదాన్ని కాదేమో. అక్క కొనుక పంచుకుంటున్నాను అని చిన్న పిల్లలా చెప్తుంది. ఈ విషయంలో ఎవరైనా సెల్ఫిష్ ఉంటుంది సూర్య గారు. అందుకు సోన అతీతం కాదు. మరి నువ్వు? నేను కూడా ఇచ్చేదాన్ని కాదు. అక్కడ ఉండేది సోన కాకపోయే ఉండే. దాని మనసు చూసి పని చేసుకున్నాను మిమ్మల్ని. మీరు ఇదంతా
మీరు ఇద్దరు ఇలా ఉంటే ఏదైనా సాధించగలను అనిపిస్తుంది నాకు. ఇద్దరికి ఇద్దరు ఆనిముత్యాలరా మీరు అంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకొని తలపై ముద్దు పెడతాడు సూర్య. ఆ రోజు మొదలు ముగ్గురు అన్యోన్యతకి డోకా ఉండదు. అది చూసి శకునికి నిద్ర ఉండదు. మీనాక్షికి చెకప్కి వెళ్ళిన ప్రతిసారి ఇంటికి రావటం లేట్ అవ్వటంతో ఆమెపై ప్రేమకి గుర్తుగా హైదరాబాద్లోనే మీనాక్షి నిలయాన్ని కట్టించేస్తాడు సూర్య. ఎప్పుడైనా సిటీకి వెళ్ళాలినా మీనాక్షి నిలయంలో ఉండేవారు అందరూ. దానిపై సర్వ హక్కులు మీనాక్షివి మాత్రమే. ఒకనొక రోజు మీనాక్షి సోనాలిని తీసుకొని మీనాక్షి నిలయానికి గంట ప్రయాణంలో ఉండే ఓ ఫారెస్ట్ ఏరియాకి తీసుకువెళ్తాడు సూర్య. అది అనుకునేవాడిని ఫారెస్ట్, కానీ వెళ్ళి సందర్శించే వారికి ఒక ప్రెజెంట్ లొకేషన్. చుట్టూ చెట్లు, పూల మొక్కలు, కిలకిల రాగాలతో ఆహ్లాదంగా ఉండే ఆ ప్రదేశాన్ని చూస్తున్న మీనాక్షి సోనాక్షిలకి అక్కడ చిన్న శివలింగం, దానిపై కొండపై నుండి పడుతున్న దార, లింగం చుట్టూ పాము. ఆ పాముని చూసి కీచుపెట్టి అరిచేస్తుంది సోనా. అది ఏమనదురా, పూర్వకాలం నుండి ఆ పాము అక్కడే ఉంది, దానికి అంతమనేదే లేదు, ఏమనదు అంటూ ఆమెను పొదిమి పట్టుకొని లాలనగా చెప్తాడు సూర్య. అతను చెప్పడం ఆలస్యం. సోనా చెయ్యి పట్టుకొని మీనా పాము దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నిలబడగానే ఇద్దరు తలపై కుంకుమ చల్లి ఆశీర్వదిస్తుంది ఆ పాము. పాము ఆశీర్వదించడం ఏంటో అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది సోనాక్షి. అక్కడే ఇద్దరి కోసం కట్టిన 2 పెంట్ హౌస్లను చూపించి ఇద్దరిని చెరువు వైపు చేర్చుకొని నేలపై వాలి కళ్ళు మూసుకుంటాడు సూర్య. గోవర్ధన్ ఎదురు చూస్తున్న పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే వస్తుంది. ఆ న్యూస్ చెప్పడానికి మహల్కి వచ్చిన అతనికి ఎదురవుతుంది గోకుల పెళ్లి టాపిక్. ఊరిలోనే మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అని సూర్య, ప్రతాప్ గారు, సీత గారు మాట్లాడుకోవటం విని స్వీట్స్ పంచేవాడు. కాస్త గోకులాన్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగేస్తాడు గోవర్ధన్. చూడటానికి అందగాడు, బాధ్యతలు తెలిసినవాడు. చెల్లిని కన్నీళ్లు పెట్టించకుండా ఓ ఇంటి కోడలిగా పంపించాడు. మంచి స్థాయిలో స్థిరపడ్డ వ్యక్తి. అతన్ని కాదనడానికి మహల్లో ఒక కారణం లేకపోవడంతో అతను అడిగిందే పాపం. మర్నాడు మంచి రోజు కావడంతో ఊరందరి సమక్షంలో గోవర్ధన్ చేత గోకుల మెడలో తాళి కట్టించేస్తారు. కళ్ళు మూసి తెరిచేలోపే అయిపోయిన తన పెళ్లిని తలుచుకొని కళ్ళు తేలేసి గోకుల మొగుడిగా మారిన ప్రేమికుడి మీద నిప్పులు కురిపిస్తుంది. తనకి ఒక్క మాట చెప్పకుండా ఇంట్లో అడిగేశాడు అని. అలా అడగటంతో ఆమె బొట్టు చేయటానికి లేకుండా పోయింది. ఇష్టం లేదు అంటే ఎవడో ఒకరిని తెచ్చి కట్టబెట్టేస్తారు అని భయపడి పెళ్ళి ఇష్టమేనా అంటే ఇష్టమే అని చెప్పేస్తుంది. పెళ్లిలో ఇద్దరు వదినలు ఒక టైప్ సింపుల్ పట్టు సారీస్ తలుక్కుమని మెరిస్తే 7 నెలల కడుపుతో ఉన్న మీనాక్షి మరి ఇంత నిండుగా కనిపిస్తుంది. పెళ్ళి అవ్వగానే గోకులాన్ని గుడి నుండి నేరుగా తన ఫ్లాట్కి తీసుకు వెళ్ళిపోతాడు గోవర్ధన్. మీనాక్షి 7వ నెల కావటంతో ఆమె ఎక్కువ ప్రయాణాలు చేయలేక అన్న వదిన గృహప్రవేశానికి ఆడపడుచుగా సోనాక్షి వెళ్తుంది. వాళ్ళతో పాటు పెద్ద దిక్కుగా సీత గారు, ప్రతాప్ గారు కూడా వెళ్ళటంతో మహాల్లో చాలా రోజుల తర్వాత ఏకాంతం దొరికి దానిని పదిలంగా వాడుకుంటారు మీనాక్షి, సూర్యాలు. ఆడపడుచుగా అక్కడ 2 రోజులు ఉండి జరిపించాల్సిన సాంప్రదాయాలు అన్నీ జరిపించి గోవర్ధన్ గోకుల మొదటి రాత్రి ఏర్పాటు చేసి ఆ రాత్రికే మహల్కి వచ్చేస్తారు. ప్రతాప్, సీత గారితో పాటు సోనాక్షి. రావడమే తన గదిలోకి వెళ్ళిన ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. పక్క గదిలోని మీనాక్షి కాళ్ళు ఒత్తుతూ ఆమె నిద్రపోవటానికి సహకరిస్తున్న సూర్య ఆమె నిద్రపోయాక సోనాక్షి కోసం వచ్చి ఆమె పడిపోవటం చూసి కంగారుగా సీతాగారిని పిలుచుకొని వస్తాడు సూర్య. ఆమెకు ఉన్న అనుభవంతో సోనాక్షి నాడి పట్టుకొని చూసి ఆమె తల్లి కాబోతుంది అని చెప్తారు. ఆనందంగా తల్లిని హత్తుకున్న సూర్య మీనాక్షి కూడా చెప్పే వరకు ఎవరికీ చెప్పొద్దు అని తల్లికి చెప్పి ఆమె వెళ్ళగానే సోనాక్షి పక్కన కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె లేవగానే ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకొని విషయం చెప్తాడు సూర్య. మీకు ఇష్టమేనా? భయంగా అడుగుతున్న సోనాని చూసి ఎందుకు ఇష్టం ఉండదు అని అడుగుతాడు. అంటే అది ఇంకో 2 నెలల్లో ఆకకి డెలివరీ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు 6 నెలలకి ఇంకో బాబు కానీ పాప కానీ పుట్టేస్తారు కదా అని. పుడితే మహల్ 2వ వారసులు అవుతారు కానీ బరువు కారు. నువ్వేం అలాంటివి మనసులో పెట్టుకుని తినడం మానేయకు అని ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు సూర్య. 2 రోజులు నన్ను వదిలేసి బానే ఉన్నావే.
నాకు అసలు నిద్ర పట్టలేదు తెలుసా అండి. మిమ్మల్ని చూడకుండా ఉండటం చాలా కష్టం అయ్యింది. ఆహా, మరి రాగానే నా కోసం ఎందుకు రాలేదు? వికారంగా అనిపించిందండి. లేదంటే అక్కను చూడటానికి అయినా వచ్చేదాన్ని అని సిన్సియర్గా చెప్తుంది. సరే సరే, ఏడిమొహం పెట్టేకు అని ఆమెను తన కౌగిల్లో బంధించేస్తాడు సూర్య. మరో 2 నెలలు గడిచి మీనాక్షి నిండు గర్భిణిగా మారితే గోకుల 2 వేళ్లు చూపించి గోవర్ధన్ని పుల్లకాయలు అడుగుతుంది. ఒకనొక రోజు నొప్పులు పడి మహల్లోనే 12 బిడ్డకు జన్మనిస్తుంది మీనాక్షి. మొదటి వారసుడు అని ఏ పండగ చేసినా ఆడంబరంగానే కాకుండా ఊరి జనానికి పనికి వచ్చేలా జరిపించేవారు. మరో 6 నెలలకు సోనాక్షి జామ్ పండు లాంటి మగపిల్లవాడికి జన్మనిస్తే ఇంకో నెలకి గోకుల కూడా అబ్బాయికి జన్మనిస్తుంది. మహల్ మొత్తం మగపిల్లలతో కలకల్లాడుతూ ఉంటే మొదటి వారసుడిగా శౌర్య ప్రతాప్ రుద్ర, రెండో వారసుడికి రాణా ప్రతాప్ రుద్ర, కూతురి కొడుకైన గోకుల కొడుకి శ్రీరామ్ వర్ధన్గా నామకరణం చేస్తారు. ప్రతాప్ గారు తన బాధ్యతలు అన్నీ సూర్య చేతికి అప్పగించి ముగ్గురు మనవళ్లతో సమయాన్ని గడిపేస్తూ ఉండేవారు. సూర్య అప్పటి నుండి మరింత బిజీగా మారటంతో పిల్లల ముగ్గురిని ఎక్కువగా సోనా గోకుల చూసుకోవడంతో సగం బాధ్యతలు తన నెత్తిన వేసుకునేది మీనాక్షి. ఇంటికి సంబంధించిన ప్రతి బాధ్యత నిర్ణయం మీనాక్షినే తీసుకుంటే సగం బాధ్యతలు ఇంప్లిమెంట్ చేసేది సోనాక్షి. ఇంట్లో పెళ్లి పిల్లలు వరుసగా జరగడం చూస్తున్న శకునిలో కూడా ఫ్యామిలీ లీడ్ చేయాలి అన్న కోరిక ఎక్కువై మెల్లిగా సోనా బురతిండం మొదలు పెడతాడు. శకుని పద్మాని ఇష్టపడ్డాను, పెళ్లి చేయమని. అప్పుడే పెళ్ళి ఏంట్రా నీది ఇంకా చిన్న వయసు, అకాల అనుకో, పద్మ అంటే ప్రాణం, నా వయసు చెప్తే కానీ ఎవడికి తెలియదు కదా, నువ్వు ఒప్పించి చేసాయాక అని ఐస్ రాస్తూ ఉంటాడు. కానీ ఆమె ఎంతకీ ఒప్పుకోక నాదేం లేదు మీనా, అక్కని ఆయన్ని అడుగు అని సైడ్ అయిపోతుంది. కానీ ఎంతైనా తోడబుట్టిన తమ్ముడు వదల్లేక మీనాక్షితో ఇదే విషయం చెప్తుంది. చూద్దాం, సోనా మన తమ్ముడికి ఇస్తే పద్దు జీవితం కూడా బాగుంటుంది కదా. కానీ పద్దుది చిన్న వయసు, నాకు పద్దు కంటే చిన్న వయసులో చేసేశారు అక్క. తెలుసురా, కానీ సరే సూర్య గారికి కూడా ఒక మాట చెప్పు అని సగంలో ఆగి పనిలో పడిపోతుంది మీనాక్షి. తమ ఏకాంత సమయంలో సూర్య గుండెలపై పడుకొని అతని గుండెలను నిమురుతూ శకుని మ్యాటర్ చెప్తుంది సోనాక్షి. ముందు బాగా ఆలోచించి మీ తమ్ముడిది చిన్న వయసురా, ఇంకో 3 సంవత్సరాలు పోనివ్వు, తనకే ఇచ్చి చేద్దాం అని అంటాడు సూర్య. తమ్ముడు ఇప్పుడే చేసుకుంటా అంటున్నాడు, బాగా చూసుకుంటాడు అంట, పద్దుకి ఇష్టమైతే చేద్దాం అని తన నిర్ణయం ఫస్ట్ టైం చెప్పేసి గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది సోనా. హాహా, మొదటిసారి నీకు నువ్వుగా అడిగిన కోరిక ఏమో, సరే చేద్దాం. తర్వాత రోజు పద్దుని తన ఇష్టాన్ని అడగగా ఆమె కూడా అంగీకరిస్తుంది. కాన మీనాక్షికి తోడుగా హాస్పిటల్కి వెళ్ళిన టైంలో ఆమెను చాటుగా కలిసి ప్రపోజ్ చేసి ప్రేమిస్తున్నాను, ప్రాణమిస్తున్నాను అని శకుని చెప్పేసరికి ఆ మాటలకి పడిపోతుంది పద్దు. పెళ్లి చెయ్యాలి అంటే 5 సంవత్సరాల పాటు మహల్లోనే ఇల్లరకం ఉండాలి అని సూర్య కండిషన్ పెట్టేసరికి దానికి కూడా ఒప్పేసుకుంటాడు శకుని. కట్ చేస్తే శకును పద్దుల పెళ్లి కూడా జరిగిపోతుంది. ఇద్దరికి మొదటి రాత్రి మహల్లోనే జరుగుతుంది. అతనికి చెడు అలవాట్లు పుష్కలంగా ఉన్నా కానీ పద్మ దగ్గరికి వచ్చేసరికి ఆమెకు తెలియకుండా మేనేజ్ చేస్తూ ఆమెను బాగా చూసుకునేవాడు. బికాస్ సూర్య తేడా వస్తే వేసేస్తాడు అని భయం. గోవర్ధన్కి తన డ్యూటీ వయసు కుదరక శ్రీరామ్కి 3 నెలలు రాగానే గోకులను తన ఇంటికి తీసుకువెళ్ళిపోతే మరో 6 నెలలకి మళ్ళీ పాజిటివ్ కిట్తో అందరికంటే ముందు నిలబడుతుంది గోకుల. అంత త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని గోవర్ధన్ అయోమయం స్థితిలో ఉండిపోతే అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న శౌర్య పాప అంటూ గోకుల మీద చీర పట్టుకొని లాగుతాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్ చేసేటప్పుడు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ని అందిస్తేనే కదా